నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఇరుకు నందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుటకు చూచెదను. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడగట్టు నీవు నన్ను గట్టిగా తోచితివి. యెహోవా నాకు సహాయం చేసెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన సాహసనాదము నిలబడను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను కనపరచెదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించుగా. ఆమేన్. తర్వాత పిలుస్తా మళ్ళీ పిలుస్తలేదు. ప్రార్థన చేస్తున్నాం. 23వ తారీఖు జరుగుతున్న మందిర ప్రతిష్ట 4వ వార్షికోత్సవం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే 25వ తేదీ జరగబోతున్న క్రిస్మస్ ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. 31వ తేదీ జరుగుతున్న ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ఉన్నట్లయితే